నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కాలక్రమంలో యుద్ధం చేసే విధానాలు మారుతూ వస్తూ ఉన్నాయి. మొదట కత్తులు కటార్లతో ఒక దేశం ఇంకో దేశం పైన యుద్ధం చేస్తే నేరుగా ఒక ప్రత్యక్ష యుద్ధం జరిగేది. కానీ ఆ తర్వాత కాలంలో మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధంకి వచ్చేసరికి బాంబులతో దాడి చేసుకోవడము, గన్స్తో ఫైర్ చేసుకోవడం, అంటే నేరుగా తలపడాల్సిన అవసరం లేకుండా కొంత డిస్టెన్స్ నుంచే, కొంత దూరం నుంచే దాడి చేయగలిగేటువంటి వాతావరణం వచ్చింది. ఈవెన్ ఫైటర్ జెట్స్లో వెళ్ళి, ఎయిర్ క్రాఫ్ట్స్లో వెళ్ళి బాంబుల దాడి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ వార్ఫేర్, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి కోల్డ్ వార్ టైంలో అయితే సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఒక దేశము ఇంకో దేశంలో గూఢచర్య విధానాల ద్వారా ఆయా దేశాల్లో అస్థిరతను క్రియేట్ చేయడము అండ్ ఆ దేశాల్లో పాలసీ చేంజెస్ చేయించడము, ఇవన్నీ కూడా కోల్డ్ వార్ టైంలో చూసాం. సోవియట్ బ్లాక్కి, యుఎస్ బ్లాక్కి మధ్య జరిగినటువంటి కోల్డ్ వార్ మనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ప్రత్యక్ష యుద్ధాల్లో ఎక్కడా కూడా పాకిస్తాన్ విజయం సాధించలేదు. 1947-48లో జరిగినటువంటి యుద్ధం కావచ్చు కాశ్మీర్లో, అటు 1965లో జరిగినటువంటి యుద్ధం కావచ్చు, 71లో జరిగినటువంటి బంగ్లా వేర్పాటు యుద్ధం కావచ్చు, ఈవెన్ కార్గిల్ వార్ కావచ్చు, ప్రతి దాంట్లో పాకిస్తాన్ మట్టి కరిచింది. ప్రత్యక్షంగా భారత త్రివిధ దళాలతోటి యుద్ధం చేసిన వాటిలన్నింటిలో కూడా పాకిస్తాన్ ఫెయిల్ అయింది. అందుకే వాళ్ళు ప్రాక్సీ వార్ని ఎంచుకున్నారు, ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఎంచుకున్నారు. అంటే ఉగ్ర కార్యకలాపాలు చేసి ఈ దేశంలోకి వచ్చి బాంబు దాడులు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని చంపడం. సో అట్లా వి బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అని ఏదైతే వాళ్ళ విధానం ఉందో, పాలసీ ఉందో, దాన్ని అమలుపరచడం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు యుద్ధం అనేది ఈవెన్ ప్రచ్ఛన్న యుద్ధానికి కూడా దాటి ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లోకి మనం వచ్చాం, అంటే సమాచార యుద్ధంలోకి మనం వచ్చాం. అండ్ ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా నేరేటివ్ వార్. అంటే ఎవరు నేరేటివ్స్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు విజయం సాధిస్తారు, ఏ దేశమైనా సరే. అందుకే ఆయా దేశాలు ఏం చేశాయంటే వాళ్ళ మీడియా ఏజెన్సీస్ని పెట్టుకున్నాయి. ముఖ్యంగా అమెరికా అయితే వాళ్ళ మీడియా ఎకోసిస్టమ్ని బేస్ చేసుకుని, అండ్ అటు యూరప్కి సంబంధించి బీబీసీ లాంటి న్యూస్ ఏజెన్సీస్ని పెట్టుకొని, రాయిటర్స్ లాంటి ఏజెన్సీస్ని పెట్టుకొని, ఇంకా వెస్ట్ ఏషియా, అరబ్ కంట్రీస్, వీటికి సంబంధించి అల్ జజీరా లాంటి ఒక మీడియా నెట్వర్క్, అండ్ చైనానేమో వాళ్ళ దేశంలో జరిగేటివి ఏది కూడా బయటకు చెప్పరు, వాళ్ళు మీడియా కంట్రోల్ చేస్తూ ఉంటారు, సెన్సర్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో అది మాత్రమే బయటకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని సూపర్ పవర్స్ అందరూ కూడా ఈ మీడియా బేస్ చేసుకొని ఒక మీడియా సర్కస్ ద్వారా దేశాల్లో అన్రెస్ట్ క్రియేట్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు మీడియా కంటే మించి సోషల్ మీడియా వచ్చిన యుగం కాబట్టి ఈ సోషల్ మీడియాని వాడుకొని ఎలా ఈ సమాచార యుద్ధాన్ని చేయాలి అనే విషయంలో కొన్ని డాక్ట్రైన్స్ ఏర్పడ్డాయి. వాటిని అమలుపరచడంలో విదేశాలు చాలా ఎక్కువగా మన భారతదేశంలోనే కుట్రలకు పాల్పడుతూ ఉన్నాయి అని భారత నిఘా వర్గాలు అనేక సార్లు హెచ్చరిస్తూ ఉన్నాయి, చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎవరు ఎటువంటి కంటెంట్ పెడుతున్నారనే విషయానికి సంబంధించి, ఆ కాంటెంట్ని కంట్రోల్ చేసేది ఎవరు, కాంటెంట్ని ఎక్కువగా పెనట్రేట్ చేస్తున్నది ఎవరు అనే అంశానికి సంబంధించి భారత ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ సోషల్ మీడియా సంస్థలని, అటు ఫేస్బుక్, యూట్యూబ్, లేకపోతే ట్విట్టర్, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ అన్నిటి మీద కూడా పదే మా భారతదేశపు సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తున్నటువంటి హ్యాండిల్స్ లేదా సంస్థలు, వ్యక్తులు, వాళ్ళ విషయంలో మా భారతదేశపు సావర్నిటీని కాపాడుకోవడానికి మీరు ఆ డేటాని షేర్ చేయాల్సి ఉంటుందని మన వాళ్ళు పదే చెప్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద సంస్థలన్నీ కూడా అమెరికాలో ఉండి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవి ఇవ్వలేదు. ఈవెన్ ఇంతకుముందు ట్విట్టర్ సీఈఓ అప్పట్లో ఉన్నప్పుడు జాక్ డోర్సీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే పని చెప్పినప్పుడు ట్విట్టర్కి భారత ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద వారే నడిచింది. తర్వాత కాలంలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ట్విట్టర్ కార్యకలాపాల్లో కొంత పారదర్శకత అయితే ఏర్పడుతుంది అని మనకు తెలుసు. అంతకుముందు 2019 నుంచి 2023-24 ఆ టైం వరకు కూడా ఆల్మోస్ట్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ని తీసుకోవడం వరకు కూడా అంతకుముందంతా కూడా ఈవెన్ కోవిడ్ సమయంలో, ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో, ఈవెన్ ఖలిస్తానీ రెఫరెండం 2020 అనే ఒక హ్యాష్ ట్యాగ్ని ఖలిస్తాన్ ఉగ్రవాదుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ట్విట్టర్ దాన్ని అదే పనిగా భారతదేశంలో ట్రెండింగ్లోకి తీసుకొచ్చిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. నేను నేషనలిస్ట్ హబ్లో అనేక వీడియోస్ అప్పట్లో చేశాను. ఇప్పుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ని తీసుకున్న తర్వాత ఏమైందంటే ఈ కొత్త పారదర్శకతతో కూడినటువంటి విధానాలు తీసుకురావడంతో నిజానికి పాకిస్తానీ కుట్రలు, అటు వెస్టర్న్ దేశాలకు సంబంధించినటువంటి కుట్రలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేరేటివ్ వార్లో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, ఇవన్నీ కూడా బహిర్గతం అవుతూ వస్తూ ఉన్నాయి. అందులో ఒక కీలకమైన పరిణామం ఇప్పుడు జరిగింది. ట్విట్టర్ ఏం చేసిందంటే ప్రతి హ్యాండిల్, ఎవరైనా సరే ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే, ఎక్స్ అకౌంట్, ఇప్పుడు ఎక్స్ అంటున్నాం అనుకోండి, బట్ ఈజీగా ఉంటుందని ట్విట్టర్ అనే మాటని వాడుతూ ఉన్నాను నేను. ఎక్స్లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేయాలంటే వాళ్ళ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూడాలి అని అంటే కనుక వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎక్కడి
ఎక్కడి నుంచి అకౌంట్ ఆరిజినేట్ అయ్యింది, ఎక్కడ స్టార్ట్ చేయబడింది, ఎక్కడి నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారనే విషయం తెలిసేది కాదు. ఇప్పుడు ట్విట్టర్ ఏం చేసిందంటే, ఎక్స్ ఏం చేసిందంటే, ఏ అకౌంట్ హోల్డర్ అయినా సరే వాళ్ళు ఎక్కడ ట్విట్టర్లో ఎక్కడి నుంచి వాళ్ళు చేస్తున్నారు, దాని ఆరిజిన్ ఎక్కడుందో దాన్ని చూపించే ఒక ఆప్షన్ని వెసులుబాటును తీసుకురావడంతో ఇప్పుడు ఏమైందంటే, భారతదేశంలో అనేక ట్విట్టర్ హ్యాండిల్స్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశ భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ట్వీట్స్ చేస్తున్నటువంటి అనేక హ్యాండిల్స్ ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోయాయి. ఆ విషయాలు నేను మీ ముందు ఉంచుతున్నాను. ఎట్లా అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ వార్లో మనం ఉన్నాం కాబట్టి ఈ సోషల్ మీడియాను వాడుకొని ఈ సమాచార యుద్ధాన్ని నడుపుతూ ఉన్నారు. అందులో కీలకమైనటువంటి ఒక సంస్థ ఆల్ట్ న్యూస్ అనే ఒక ప్లాట్ఫామ్ మనకు తెలుసు. చాలా వరకు అది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఈ టాక్సిక్ న్యూస్నే ఎక్కువ ఇస్తూ ఉంటారు. భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి ధోరణినే వాళ్ళు కలిగి ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోస్టులు చేస్తూ ఉంటారు. మొహమ్మద్ జుబేర్ అనే వ్యక్తి ఫ్యాక్ట్ చెక్కర్గా బాగా పేరున్నటువంటి వ్యక్తి. సో నేను అన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తానని చెప్తాడు, కానీ అనేక ఫేక్ నెరేటివ్స్ ఇస్తూ ఉంటాడు. సో ఫేక్ నెరేటివ్స్ ఎట్లుంటాయనేది ఇక చెప్పడానికి వీల్లేదు. చాలా ఫేక్ నెరేటివ్స్ ఆయన ఇస్తూ ఉంటాడు. సో మొహమ్మద్ జుబేర్ అకౌంట్ లేదా ఆల్ట్ న్యూస్ అకౌంటే అమెరికాలో ఏర్పడినట్టుగా ఇప్పుడు ఈ ట్విట్టర్ కొత్త నిబంధనతోటి మనకు తెలుస్తోంది. ఆల్ట్ న్యూస్ అమెరికాలో ఎందుకు ఉంది, భారతదేశానికి సంబంధించినటువంటి వార్తా సంస్థగా ఎందుకు లేదు, అమెరికాలో ఎందుకు దీన్ని స్టార్ట్ చేశారు అని అంటే, ఇక్కడే కాన్స్పిరసీస్ ఉంటాయి. ఇక రెండో అంశం, ఇండియన్ ముస్లిం ఆర్కైవ్స్ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. ఈ ట్విట్టర్ హ్యాండిల్ ఎప్పుడు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్రను చెబుతూ, ఇంకా పాతకాలంలో ఉన్నటువంటి ముఖ్యంగా అరబ్లు లేకపోతే ముస్లింల పరిపాలనలో జరిగినటువంటి గొప్ప గొప్ప విషయాలు జరిగినాయన్నట్టుగా చాలా ఫేక్ స్టోరీస్ అన్నింటినీ కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అనే పేరుతోటి దాన్ని ఎక్కువ ప్రచారంలోకి తెస్తూ ఉంటాడు. సో ఈ ఇండియన్ ముస్లిం ఆర్కైవ్స్ అనేది ఇప్పుడు ఈ ట్విట్టర్ నిబంధన నేపథ్యంలో, అంటే అందులో ఆప్షన్ ఏంటంటే ఏ ప్రాంతాన్ని చూస్ చేసుకుంటామనే ఆప్షన్ ఉంది. సో ఈ ఇండియన్ ముస్లిం ఆర్కైవ్స్ రుస్తుమ్ అనే హ్యాండిల్తో నడుస్తుంది. వీళ్ళు వెంటనే ఎక్కడ ఆరిజిన్ని మార్చేసుకున్నారు. ఏమని అంటే సౌత్ ఏషియా అనే ఆరిజిన్ పెట్టుకున్నారు. ఎవరైనా సరే భారత్ అని పెట్టుకుంటారు, లేదంటే పాకిస్తాన్ అని పెట్టుకుంటారు, ఇంకోటి సౌత్ ఏషియా అంటే ఏంటంటే అనుమానం రాకుండా ఉండడం కోసం సౌత్ ఏషియా అని పెట్టుకున్నారు. సౌత్ ఏషియా అంటేనే అర్థం ఏంటంటే భారతీయుడు కాదు, వీడు ఎక్కడో ఏ పాకిస్తాన్లోనో ఏ బంగ్లాదేశ్లోనో లేకపోతే వేరే ప్రాంతంలోనో కూర్చొని మన దేశంలో ఈ వ్యతిరేక నేరేటివ్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని ఇప్పుడు రుజువు అయిపోయింది. ఇక ఐఎస్ఐ ఈ ట్విట్టర్ కొత్త నిబంధన వచ్చిన వెంటనే వాళ్ళ ఆరిజిన్ ఏ దేశానికి సంబంధించినటువంటి వాడో తెలిపేటువంటి ఈ నిబంధన అమల్లోకి వచ్చిన వెంటనే ఐఎస్ఐ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చాలా హ్యాండిల్స్ సౌత్ ఏషియా అనే పేరులోకి మార్చుకున్నారు. పాకిస్తాన్ అని పెట్టకుండా సౌత్ ఏషియా అని పెట్టుకుంటూ ఉన్నారు. అట్లాంటి హ్యాండిల్స్ నేను చెప్తాను. డాక్టర్ నిమో యాదవ్ పేరిట ఒక అకౌంట్ ఉంటుంది. ఇదేంటంటే పూర్తిగా అసలు భారత వ్యతిరేకతనే ప్రోధి చేయడం వాళ్ళ పని. పేరుకి మాత్రం డాక్టర్ ఒకటి, నిమో యాదవ్ అంటే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా హ్యాండిల్ ఉంటుంది, కానీ పూర్తిగా భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంది. సో ఈ నిమో యాదవ్ ఎక్కడి నుంచి అంటే సౌత్ ఏషియా అని అతని ఆరిజిన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు ఖుషి అనే ఒక హ్యాండిల్ కూడా ఉంది. ఈ ఖుషి హ్యాండిల్ కూడా సౌత్ ఏషియా నుంచి ఉంది. పేరుకు ఖుషి అనగానే ఎవరో మన హిందూ అమ్మాయో ఎవరో అనుకునేటట్టుగా ఉండడం కోసం. ఇది కేవలం ఒక పాకిస్తాన్ అనుకూలమైనవేనా, ఇంకా అనేకం ఉన్నాయా అనంటే కనుక అందులో ద దళిత్ వాయిస్ అనే ఒక అకౌంట్ ఉంది. ఇదేంటంటే పూర్తిగా అంబేద్కరైట్ ఐడియాలజీని తీసుకొస్తాము అని చెప్పి బయటకు చెప్తారు. అంటే అంబేద్కరైట్స్ దళితులు, దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల గురించి వాటి గురించి మాట్లాడతారేమో అనుకుంటారు. కానీ ఆ పేరుతోటి ద దళిత్ వాయిస్ పేరుతోటి ఉన్నటువంటి ఈ హ్యాండిల్ సౌత్ ఏషియా అని అందులో మెన్షన్ చేయబడి ఉంది. సౌత్ ఏషియా అంటే అర్థం చేసుకోవచ్చు, మన భారత్ అయితే కాదు. సో పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ ఇంకేదో దేశం నుంచి వస్తున్నాడని అర్థం. ఇక ట్రాక్టర్ టు ట్విట్టర్ అనే ఒక అకౌంట్ ఉంది. ఈ ట్రాక్టర్ టు ట్విట్టర్ అనే అకౌంట్ ఏంటంటే ఖలిస్తానీ వేర్పాటువాద భావజాలాన్ని అందిస్తోంది. కానీ ఖలిస్తాన్ అనే పేరు చెప్పకుండా సిక్కుల గురించి మాట్లాడుతున్నామని, రైతుల పేరిట ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నామని, రైతుల్ని ప్రభుత్వం అణిచివేస్తోందని, ఇట్లా అనేక విషయాల్ని మాట్లాడుతూ ఉంటారు. ట్రాక్టర్ టు ట్విట్టర్ అకౌంట్ పేరు. కానీ ఈ అకౌంట్ ఆస్ట్రేలియేషియా అని వాళ్ళ ఆరిజిన్ రాసి ఉంది. అందులో అంటే ఆస్ట్రేలియా అండ్ ఏషియా అని చెప్పేసి రాసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఇది ట్రాక్టర్ టు ట్విట్టర్ అనే అకౌంట్ని ఇప్పుడు విత్హెల్డ్ చేశారు, తక్కువ ఆపేసుకున్నారు. హరప్పన్ అనే ఒక అకౌంట్ ఉంది. ఇది చూడడానికి హరప్పన్ అంటే ఏదో హరప్పన్ సివిలైజేషన్ గురించి మాట్లాడతాడేమో అనుకుంటాం, కాదు. ఇదేంటంటే బంగ్లాదేశ్ నుంచి ఆపరేట్ చేయబడుతున్నటువంటి అకౌంట్. ఈ హరప్పన్ అకౌంట్ ఏం చేస్తుంది, సౌత్ నార్త్ మధ్య డివైడ్ని ఇచ్చేలాగా, అంటే దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్య విభజన రేఖను పెడుతూ అనేక వీడియోల్ని, కాంటెంట్ని వీళ్ళు పుష్ చేస్తూ ఉంటాడు. ఈ హరప్పన్ అనేదేమో బంగ్లాదేశ్ ఆరిజిన్. ఇక తమిళ్ పేర్లతోటి కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి. నందిని అనే పేరు, ఇంకోవైపు మేకల పుగ్గళ సంథింగ్ అది తమిళ్ పేరు, కబీలన్స్ అనే ఒక పేరు,
ఇట్లా యాంగ్రీ బిర్దు ఇట్లాంటి పేర్లు, ఇట్లాంటి తమిళ పేర్లు, పేరు చూస్తేనేమో పేరు ఇంగ్లీష్లో ఉన్న పేరు నేను చదవగలిగాను, ఎందుకంటే తమిళ్ టెక్స్ట్ నేను చదవలేకపోయాను. బట్ తమిళ్ పేరు కనబడుతుంది అనమాట. తమిళియన్ అని అనుకునే విధంగా అది ఉంచుతారు. అందులో ఏముంటుంది, పెరియార్ ఫోటో పెడతారు, లేకపోతే ఏ కరుణానిధి ఫోటోలో పెడతారు, లేకపోతే ఏ అమ్మాయి ఫోటోలో పెడతారు, ఇట్లా హ్యాండిల్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ద్రవిడియన్ నేరేటివ్స్ని పుష్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఉన్నారు, సౌత్ ఏషియా అనే ఒక ఆరిజిన్ అని చెప్తున్నారు. సౌత్ ఏషియా అంటే ఏంటి, ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అని మనం అనుకుంటామని. భారతీయుడు ఎవరు కూడా నేను భారతీయుని కాదు అని చెప్పుకుంటున్నాడు అంటే ఇది ఏదో సౌత్ ఏషియా అంటున్నాడు అంటేనే అదేదో సంథింగ్, ఏదో ఒక ఫిషీ, ఏదో ఒక అనుమానాస్పదంగా ఉందనే మనం అర్థం చేసుకోవాలి. ఇక అంశం ఇంకొకటి ఏంటంటే, దియా శర్మ అనే ఒక అకౌంట్, యషితా నాగ్పాల్ అనే ఒక అకౌంట్. దియా శర్మ చూడగానే మీరు అర్థం చేసుకోవచ్చు, శర్మ అనగానే ఒక బ్రాహ్మణ్ అని అన్నట్టుగా అనిపించే పేరు. సో బ్రాహ్మణ్స్ కూడా మోదీని వ్యతిరేకిస్తున్నారు చూసారా అని చూపించే ఒక అమ్మాయి దియా శర్మ అనే పేరు. నిజంగా అమ్మాయి అబ్బాయి అంటే తెలియదు. దియా శర్మ ఏ అబ్దుల్లో కావచ్చు పాకిస్తాన్లో కూర్చొని. సో పాకిస్తాన్ హ్యాండిల్ అది. ఇంకోటి యషితా నాగ్పాల్, ఈమె కూడా ఎక్కడో ఏ పాకిస్తాన్లోనో ఎక్కడో ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి నేరేటివ్స్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇట్లా అనేక అకౌంట్స్, అనేక హ్యాండిల్స్ ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి. ట్విట్టర్ చేసినటువంటి ఒక చిన్న నిబంధనతోటి వాళ్ళన్నీ ఈవెన్ ఇక్కడ మాత్రమే కాదు, ఈవెన్ అమెరికాలో కూడా ఇప్పుడు ఇది పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాలో కూడా ఈ రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి నేరేటివ్స్లో ఈ ఆరిజిన్ని డిస్ప్లే చేసేటువంటి ఈ ఏదైతే నిబంధనని తీసుకొచ్చారో పారదర్శకంగా ఉండడం కోసం ట్విట్టర్, దీంతో చాలా ప్రకంపనలు సృష్టించబడుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఇదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో భారతదేశంలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఇది అసలు ప్రశ్న. ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో జాతీయవాద ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఒక సమ్మతి సృష్టి జరగాలి. ఒక తెలియని అనుమానాలని రేకెత్తించి ఆ అనుమానాలని దృఢపరిచే విధంగా కొంత కాంటెంట్ని పుష్ చేస్తే, ఫేకో నిజమో ఏదో ఒకటి అన్నింటినీ కలిపి పుష్ చేస్తే, సో దట్ ఒక సమ్మతి సృష్టి జరుగుతుంది. అంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకతను బిల్డ్ చేసే ఒక ప్రయత్నం. ఈ వ్యతిరేకతను బిల్డ్ చేసి ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తే తమకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం వస్తుంది. పాకిస్తాన్కి తమకు అనుకూలమైన ప్రభుత్వం ఎవరు, మోదీ అయితే కాదు. మోదీకి అపోనెంట్ ఎవరున్నారు, మోదీని దించగలిగేది ఎవరు, వాళ్ళే తమ అనుకూలమైన ప్రభుత్వం. అందుకే సర్జికల్ స్ట్రైక్స్కి ప్రూఫ్ అడుగుతారు వీళ్ళు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే ప్రూఫ్ అడుగుతారు, ఇండియన్ ఆర్మీ చీఫ్ని సడక్కి గూండా అంటారు. సో రాఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయి అంటారు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా అసలు నిజంగా మనం అప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ వార్ని హ్యాండిల్ చేయడమే పెద్ద సమస్యగా మారిపోతుంది ఇప్పుడు. నిజానికి యుద్ధం మన భారత త్రివిధ దళాలు అద్భుతంగా యుద్ధం చేయగలవు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ నేరేటివ్స్ని హ్యాండిల్ చేసే బాధ్యత ఎవరిది? ఇండియన్ ఆర్మీ చీఫ్కి లేదు కదా ఆ బాధ్యత. ఇండియన్ ఆర్మీ చీఫ్ వచ్చి లేదు ఇవన్నీ తప్పు మాట్లాడుతున్నారు మీరని ఎన్నిసార్లు చెప్పాలి? ఆయన రాఫేల్ కూలలేదు అనే విషయం ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడు ఆర్మీ చెప్పినా, త్రివిధ దళాలు చెప్పినా, చైనా లోపలికి వచ్చేసింది, బ్రిడ్జ్లు నిర్మించేస్తుంది, అయిపోయిందని చెప్పేస్తారు. సో నిజానికి ఎన్నిసార్లు ఇండియన్ ఆర్మీ వాళ్ళు చెప్పాలి? సో ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ నేరేటివ్స్ని తీసుకురావడం కోసం ఈ పాకిస్తాన్ బేస్డ్ హ్యాండిల్స్ పనిచేస్తూ ఉన్నాయి. వీటి ద్వారా ఇక్కడ ప్రజల్లో ఒక వ్యతిరేకతను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు, మనలో మనకే విభజనలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సౌత్ నార్త్ డివైడ్కి సంబంధించి ఫేక్ నేరేటివ్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వీటితోటి ఎవరు నష్టపోతున్నారంటే, అసలు ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కూడా నష్టపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ తమ బలం ఏంటో తమకు తెలియట్లేదు. అసలు వాళ్ళు ఎవరుకుంటారంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని చూసి మనం చాలా బలంగా ఉన్నాము, మనకు ఓట్లు పడుతున్నాయి అనుకుంటున్నారు. కానీ ఆ బలం అంతా కూడా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయబడ్డ బలము. పాకిస్తాన్లోనో, బంగ్లాదేశ్లోనో, లేకపోతే అమెరికాలోనో ఎక్కడనో కూర్చొని మీకు ఆ బలాన్ని సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నటువంటి ఈ బలాన్ని చూసుకుని మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో తిరస్కరణకు గురవుతున్నారు. ఇది కాంగ్రెస్ కూడా తెలియట్లేదు. నిజానికి కాంగ్రెస్ కూడా దాన్ని తెలియట్లేదని కాదు, బట్ ఎస్ వాళ్ళు గ్రౌండ్లో పనిచేయకుండా ఈ సోషల్ మీడియాని నమ్ముకుంటూ ఉన్నారు. అఫ్కోర్స్ సోషల్ మీడియా ద్వారా కూడా కొంత డ్యామేజ్ చేయగలమని వారు ఉండవచ్చు. ఇక హిందూ పేర్లు పెట్టుకుని ఎందుకు చేస్తున్నారు అంటే కనుక, మన దేశంలోనే హిందూ పేర్లు పెట్టుకుని ఎందుకు చేస్తున్నారంటే, హిందుత్వ అజెండాని తగ్గించాలన్నా, దీన్ని తప్పు అని ప్రూవ్ చేయాలన్నా హిందూ పేర్లతోనే చేయాలి అనే ఒక కుట్రపూరితంగా ఇది నిర్వహిస్తున్నటువంటి పని. సో పేరుకి ఇందాక చెప్పిన దియా శర్మ, యషితా నాగ్పాల్ ఇవన్నీ పేర్లు కూడా హిందూ పేర్లే ఉంటాయి. కానీ హిందూ వ్యతిరేకతను చూపిస్తుండే. నేను హిందువునే కానీ మోదీ ఏం చేయట్లేదు హిందుత్వ కోసం అంటారు. నేను హిందువునే కానీ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది హిందుత్వ కోసం అంటారు. ఇట్లా మనలో ఒక నెగటివిటీని ప్రోధి చేసే ప్రయత్నం జరుగుతోంది. అందుకే తస్మాత్ జాగ్రత్త. మనం సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి కంటెంట్ నిజం కాదు. వచ్చిన ప్రతి కంటెంట్ని క్రాస్ వెరిఫై చేసుకోకుండా షేర్ చేయవద్దు. అండ్ చేస్తున్నటువంటి పనుల్లో మనం ఏదైనా షేర్ చేస్తున్నామన్నా, మనం ఎవరితోనైనా ఏదైనా పంచుకుంటున్నామన్నా కానీ దానికి ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అదే మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ అప్ చేస్తోంది.
ఈ ప్రయత్నాన్ని ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తున్న నేషనలిస్ట్ హబ్ NHTV ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇన్ఫర్మేషన్ వార్ గెలవాలి అనంటే జాతీయవాద జర్నలిజమే దారి అని నేషనలిస్ట్ హబ్ విశ్వసిస్తోంది. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.